ప్రభుత్వ యాడ్లు చూస్తే కొన్నిట్లో అసలు పవన్ కళ్యాణ్ గారు ఉండలేదులేండి మీరు చెప్పింది ఇప్పుడు మొన్న ఏడాది అయింది సార్. ఏడాది తెలుగుదేశానికి అయిందా, జనసేనకి బీజేపీకి కలిపి అయిందా? ముగ్గురు కలిపి ఏడాది అయింది. ముగ్గురు కలిపి అయింది కదా, అందరు కలిపి ఏడాదే. అంతే కదా, మన ప్రజలకు కూడా ఏడాది అయినట్టే. మీకు నాకు కలిపి కూడా ఏడాది ఏడాది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అన్నప్పుడు మనందరం భావిస్తాంలే కాబట్టి. మరి అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎందుకు ప్రయారిటీగానే ఎక్కడ లేదు, తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని ఎందుకు ఏడాది అన్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఊర్లో ఒక గల్లీకో లేదంటే ఊర్లో ఒక 4-5 కలిసే ప్రోగ్రామ్ పెట్టారు ఇప్పుడు. సో పెట్టిన దగ్గర జనసేన బీజేపీ వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారా? సో వాళ్ళు అసలు బాగా ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకుంటారేమో. వాళ్ళ ప్రోగ్రామ్ కాదు సార్, ప్రభుత్వం తరపున ఏడాది కింద ప్రోగ్రాము. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే సోషల్ మీడియాలో నవ్వుకోవడానికి, లేదంటే జనసేన వాళ్ళు 4 రోజులు వచ్చాంగమ్మ ఎట్టి జీవితంలో ఇప్పుడు దాకా ఎమ్మెల్యే అవ్వలేము అనుకున్నా, ఎమ్మెల్యే అయిపోయారు, ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఆ ముచ్చట కూడా 4 రోజులు తీరిద్దేమో అని చెప్పి వాళ్ళు సంతృప్తి పడటానికి 4 రోజులు సంతృప్తి పడటానికి ఏది మీడియాలో చూసుకొని, అంతే తప్ప జరిగేది కాదు, ఇది కాదు. ఎందుకు వేస్తారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా? అసలు మామూలుగానే ప్రయారిటీ ఇవ్వట్లా. సో దాంట్లో మళ్ళీ ఆయనకి ఇస్తారు, దీన్ని వేస్తారని చెప్పి ఇంకా జనసేనలు పాపం ఏదో ఉత్సాహపరచడానికి తప్ప అంతకంటే వేరేది ఏం లేదనేది స్పష్టం. అది రైట్. ఇకపోతే కరేడు రైతులు ఆందోళన